ఇరాన్ అధికారిక మీడియా అక్కడ ప్రభుత్వ టీవీ నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏమిటి అంటే ముజ్తబా ఖమేనీని జాన్బాజ్ ఆఫ్ రంజాన్ అంటే రంజాన్ యుద్ధవీరుడు లేదా గాయపడ్డ యోధుడు అని సంబోధించింది. యాక్చువల్గా ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇరాన్ రంజాన్ యుద్ధంగా పిలుస్తోంది. దీనివల్ల ఆయన ప్రస్తుత యుద్ధంలో గాయపడ్డారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రస్తుత సుప్రీం లీడర్ ఆయన కనుక. అయితే కొందరు విశ్లేషకులు 1980లో జరిగినటువంటి ఇరాక్ యుద్ధంలో ఆయన పాల్గొన్నందుకు గౌరవార్థం ఈ పేరు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటి నుంచి ముజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పత్రికా సమావేశాలు ఏవీ బయటకు రాలేదు. కనీసం హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా ఆయన మాట్లాడకపోవడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందా, లేక ఆయన స్పృహలో ఉన్నారా లేరా అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికపై తీవ్రంగా స్పందించారు. ఏది ఖమేనీ కుమారుడు ఎంపిక పైన. అతను నాకు అస్సలు నచ్చలేదు, అతడు ఎంపిక అవ్వడం ఆమోదయోగ్యం కాదు, మాకు శాంతిని కోరుకునే వ్యక్తి కావాలి అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఆయన ఎక్కువ కాలం పదవిలో ఉండలేరని, ఇరాన్ ఆయన కోసం సమయాన్ని వృధా చేస్తోందని ట్రంప్ హెచ్చరించారు. ముజ్తబాకు మద్దతుగా వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధేయత ప్రకటించాలని అటువైపు ఇరాన్ ప్రభుత్వం కోరింది. అయితే ఇదే సమయంలో టెహరాన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ బాల్కనీల నుండి డెత్ టు ముజ్తబా అంటే ముజ్తబా నశించాలి అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు కూడా బయటకు రావడం ఇరాన్ లోపల ఉన్నటువంటి అసమ్మతిని మరోసారి తెలియజేస్తోంది. అలీ ఖమేనీ మీద ఎంత ఉందో అతని యొక్క వారసుడి మీద కూడా అంతే వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి సెట్ ఆఫ్ పీపుల్లో ఉంది. ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డెకాపిటేషన్ వార్ఫేర్ నాయకులను అంతం చేసే యుద్ధం కొనసాగిస్తోంది. ముజ్తబా కంటే ముందే ఆయన తండ్రి అలీ ఖమేనీని, ఇతర కీలక కమాండర్లను చంపేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ముజ్తబాను కూడా తమ ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. అయితే ఆయన సుప్రీం లీడర్ కాకముందే జరిగిన ఒక వైమానిక దాడిలో గాయపడ్డారు అనేది ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ అత్యంత కఠినమైన వైఖరి గల అంటే అలీ ఖమేనీకి మించిపోతాడు ఈయన రూల్స్ పెట్టడంలో. అలాంటి ముజ్తబాను ఎన్నుకుంది. కానీ ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా ఇరాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.